ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము. తేదీ ఫిబ్రవరి 10, 2026. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 25వ వచనము. ఔదార్యం గలవారు పుష్టి నొందుదురు, నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడును. ఆమేన్. మనం ఆత్మలో ఫలించాలనుకుంటే మన ఆస్తిని మనం పెంచుకోకూడదు. ధనాన్ని పేదలకు పంచిపెట్టాలి. లోకస్తులు మాత్రమే తలుపులు మూసిపెట్టి అభివృద్ధి పొందాలని చూస్తూ ఉంటారు. అయితే అది దేవుని మార్గం కాదు. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు అని దేవుని వాక్యంలో ఉంది కదా. ఇవ్వడం ద్వారా సంపాదించుకోవడమే విశ్వాస మార్గం. మనం అభివృద్ధి చెందాలనుకుంటే, కృపాసహితమైన బహుమతి పొందాలనుకుంటే దాతృత్వమే మార్గం. దాన్ని మనం అభ్యాసం చేయాలి. మనకు విస్తారమైన ధనం ఉంటే లోకం మనలోకి ప్రవేశిస్తుంది. దాని ద్వారా మన హృదయం వెర్రిగా ప్రవర్తించవచ్చు. అందుకే సరిపోయినంత ఉంటే అదే మనకు మంచిది. అందులోనే మనం తృప్తి పొందాలి. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి యందు దీవించునుగాక. ఆమేన్.